నమస్కారం అండి. సుభాన్ అల్లా ఆదావర్సే. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. రామ్ రామ్, జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. ఓం మహాలక్ష్మి నమః. అయ్యా, మనం ప్రాణాయామం నేర్చుకుంటున్నాం, కపాలభాతి ప్రాణాయామం నేర్చుకుంటున్నాం. ఇంకా నాలాంటి వాడి దగ్గర నువ్వు ప్రాణాయామం నేర్చుకున్నావు, శుక్లపక్ష చంద్రునిలాగా. సో దినదినమానం ప్రవర్ధమానం అవుతూ ఉంటాయి. ఎప్పుడు యుక్తితో, నైపుణ్యంతో, అవునా, ఏది శాస్త్ర ప్రకారంగా, శాస్త్రేన గురువాక్యేన, అలాంటి గురువు గారి దగ్గర నేర్చుకుంటే అప్పుడు ఆ ఊపిరితిత్తులు అనేవి దినదినమానం ప్రవర్ధమానం చెందుతాయి. గాలిబుడగలు పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలా? సో గాలిబుడగ ఎంత చిన్నగా ఉంటే దాని యొక్క పరిమాణం పెరుగుతుంది, వైశాల్యం పెరుగుతుంది, సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. గాలిబుడగ చిన్నగా ఉంటే సర్ఫేస్ ఏరియా ఎట్లా పెరుగుతుంది సార్? భలే ఉన్నారు మీరు. గాలిబుడగ ఇరిగితే అది ఎంత చిన్నగా ఉంటే దాని యొక్క సర్ఫేస్ ఏరియా వైశాల్యం తగ్గుతుంది కదా సార్. అది కాదు నాయన నేను చెప్పేది. అది నీకు తెలిసిన సర్ఫేస్ ఏరియా, నీకు తెలిసిన వైశాల్యం. ఇంకో వైశాల్యం ఉంది. 1 గ్రాముకి ఉండేటువంటి గాలిబుడగలు, 1 గ్రాములో ఉండేటువంటి గాలిబుడగల సంఖ్య తీసుకున్నట్టయితే ఆ గ్రాములో ఉండేటువంటి గాలిబుడగలు ఎంత సూక్ష్మంగా ఉంటే వాటి యొక్క స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఏమంటాం? SSA అంటాం, స్పెసిఫిక్ సర్ఫేస్ ఏరియా అంటాం, పర్ గ్రామ్. సో ఆ 1 గ్రామ్ వాల్యూమ్లో, అంటే 1 cc వాల్యూమ్లో ఎన్ని గాలిబుడగలు ఉంటే నీ యొక్క ప్రాణం అంత ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఆ 1 ccలో, ఆ పరిమాణంలో ఎన్ని తక్కువ గాలిబుడగలు ఉంటే నీ లంగ్స్ అంతే వీక్గా ఉన్నట్లు లెక్క. అదేంటి సార్? ఇప్పుడు నీ వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్లో ఒక్కటే పెద్ద గాలిబుడగ ఉన్నది, ఒక్కటే గాలిబుడగ ఉంది. అందులో ఏమున్నది? మొత్తం గాలే ఉన్నది. అందులో ఏం నీళ్ళే లేవు. మొత్తం ఆ బెలూన్ అంతా ఓన్లీ ఒకటే బుడుగున్నది అందులో, అంతే. దాని సర్ఫేస్ ఏరియా చాలా తక్కువ. అదే ట్యాంకులో చిన్న చిన్న గాలిబుడగలు, కోట్ల గాలిబుడగలు ఉన్నాయి. అన్నిటి వైశాల్యం కలిపితే, ఈ 1 గాలిబుడగ వైశాల్యం కలిపితే, ఈ గాలిబుడగ పెద్దగా ఉండేటువంటి గాలిబుడగ వైశాల్యం, ఆ తర్వాత ఈ అన్ని గాలిబుడగల యొక్క సమ్ టోటల్ వైశాల్యంతో పోలిస్తే అది ఎందుకు పనికిరాదు. ఆ పెద్ద గాలిబుడగ ఎందుకు పనికిరాదు? 1 ట్రిలియన్త్ కూడా ఉండదు. అందుకే మన గాలిబుడగల పరిమాణాన్ని సూక్ష్మంగా ఉంచడానికే ఆ ద్రావణం చేసే పని. ఆ యొక్క గాలిబుడగల చుట్టూ ప్రవాహం చేసేటువంటి ఆ ద్రావణం ఆయుష్ ఎంత? 10 గంటలు మాత్రమే. ఆ ద్రావణం ప్రతి 10 గంటలకి కొత్త ద్రావణం ఉత్పత్తి అవుతుంది. ఆ పాత ద్రావణం మళ్ళీ ఆ కణజాలంలోకి వెళ్ళి మళ్ళీ డీటాక్సిఫికేషన్ అయ్యి మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ దాన్ని పెప్టైడ్స్ కింద మారి మళ్ళీ ఫాస్ఫోలిపిడ్స్, అవి 7 రకాలైనటువంటి, ఏమంటాం వాటిని? ప్రోటీన్ ఫాస్ఫోలిపిడ్స్ అని అంటాం. ప్రోటీన్లు ఉన్నాయా లేవా? ముఖ్యంగా ఫాస్ఫోడిటైల్ కోలైన్, అవునా? ఫాస్ఫోడిటైల్ కోలైన్ అనేది 40% ఉంటుంది. ఇక రిమైనింగ్ 60% మిగతా ప్రోటీన్స్, మిగతా లిపిడ్స్, మళ్ళీ 6 రకాలైనటువంటి లిపిడ్స్ ఉంటాయి. ఎన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి? 24 రకాలైనటువంటి అమైనో యాసిడ్స్ ఉంటాయి అందులో. ఇవన్నీ కనుక ఉన్నట్లయితే, ఆ ద్రావణం కనుక పుష్టిగా సమష్టిగా ఉంటే, ఆ ద్రావణం కనుక ఆరోగ్యంగా ఉంటే, అప్పుడు నీ యొక్క లంగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆ యొక్క గాలిబుడగ పరిమాణం చిన్నగా, ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, ఎంత సూక్ష్మంగా ఉంటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. ఆ సైజు పెరుగుతున్నా కొద్దీ, ఆ సైజు పెరుగుతుంది అని అంటే నీ యొక్క లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతుందని అర్థం. సార్ ఎందుకు పెరుగుతుంది సార్? ఎందుకు పెరుగుతుందా? ఎందుకు పెరుగుతుందని అంటే, నువ్వు కష్టమంటావు, బుస్సుమంటావు, పనికిరాని పదార్థాలు తింటావు, అవునా? ఆ తర్వాత గాలి మీద అసలు లేనే లేదు. సో గాలి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నావు, ఎక్కువ ప్రెషర్తో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నావు. దానివల్ల ఏమైనాయ్యా? సో దాని న్యూట్రిషన్ లేదు, పోషక పదార్థాలు అందట్లేదు. అవునా? గాలి ఎప్పుడు కూడా ఊపిరితిత్తులు పీల్చుకుంటే కదా. పీల్చుకోకపోవడం వల్ల ఏమవుతాయి? అవి కార్బన్ డైఆక్సైడ్ అనేది హెవీగా ఉంటుంది. హెవీగా ఉండటం వల్ల ఏమవుతాయి? అవి పని చేయకుండా ఎక్స్చేంజ్ కావు. ఎక్స్చేంజ్ కానప్పుడు ఏమవుతాయి? ఫ్యూజన్ అయిపోతాయి, కలిసిపోతాయి. ఎంఫిసీమా అని అంటాం. కలిసిపోతాయి, కంతులుగా మారుతాయి. ఆ గాలి బుడగ కాస్త ఏమైంది? గట్టి బుడగగా అయిపోయింది. సాలిడ్ ఘనీభూతం చెందింది, సాలిడ్గా మారిపోయింది. దాన్ని ఎంఫిసీమా అంటాం. అంత నెగ్లెక్ట్ చేసాం. ఆ ద్రావణం ప్రవాహం చెందాలంటే ఏం చేయాలి?
ఈ యొక్క ఊపిరితిత్తుల్ని కంట్రోల్ చేసేటువంటి కండరాలు అయితే ఉంటాయో ఆ కండరాలు ఎప్పుడు కూడా కదలికలో ఉంటే ఆ ద్రావణం అనేది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ద్రావణం అనేది ప్రవహిస్తూ ఉంటేనే ఆ యొక్క గాలి బుడగల యొక్క పరిమాణం అనేది చిన్నగా ఉంటుంది. ఆ గాలి బుడగల యొక్క పరిమాణం పెరిగినా ఆ గాలి బుడగల సంఖ్య తగ్గితేనే ఆస్తమా అంటాం. ఎందుకు తగ్గుతుంది? అది తగినప్పుడు ఏమవుతుంది? నువ్వు గాలి వేగంగా పీల్చుకుంటున్నావు, ఆపెడుతున్నావు, కుంభకం 36 లీటర్స్ అని అంటాం. అప్పుడు ఎక్స్చేంజ్ కాదు, 30లో కాదు, ఎంత కావాలి? 0కో 1కో 2 ఎంత పీడనం తగ్గితే అప్పుడు అంత తేలిగ్గా ఎక్స్చేంజ్ జరుగుతుంది. గాలి బుడగలు విషవాయువుని తీసుకోవడం, ఆ గాలి బుడగలు తమ లోపల ఉండేటువంటి ప్రాణాన్ని రక్తానికి ఇవ్వడం ఎప్పుడు జరుగుతుంది? ప్రెషర్ ఎంత తక్కువగా ఉంటే. ఆ ప్రెషర్ని ఏమంటే ఆ గాలి బుడగ మీద ఉండే టెన్షన్ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రాణం నింపబడుతుంది రక్తంలోకి, అంత రక్తం శుభ్రం కాబడుతుంది. ప్రెషర్ ఎక్కువైనా కొద్దీ, సర్ఫేస్ టెన్షన్ ఎక్కువైనా కొద్దీ ఎక్స్చేంజ్ అనేది తగ్గుతుంది, డిఫ్యూజన్ అనేది తగ్గుతుంది, ప్రాణవాయువు అనేది తగ్గుతుంది, విషవాయువుల్ని తీసుకోవడం అనేది తగ్గుతుంది. సో ఎప్పుడు లంగ్స్లో నుంచి తీసుకోగలుగుతుంది? 0 రెసిస్టెన్స్. ఎప్పుడైతే రెసిస్టెన్సే ఉండదో, ఎప్పుడైతే ప్రెషర్ 70 నుండి ఎంత పడిపోవాలి? నిజంగా నీ యొక్క ఊపిరితిత్తుల లోపల ప్రాణం పూర్తి 100% ఎక్స్చేంజ్ కావాలంటే ఎప్పుడవుతుంది? అది 0 ప్రెషర్కి పడిపోవాలి, 100 నుంచి 0కి పడిపోవాలి. అందుకే కపాలభాతి చేస్తాం, అందుకే ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం గోల్ ఏంటి? ఇలా పీల్చుకొని 30కి తగ్గించడం కాదయ్యా. 30కి తగ్గించినప్పుడు అలా ఆపిపెట్టినప్పుడు ఎక్స్చేంజే కాదు. నువ్వు అనుకుంటున్నావు ఎక్స్చేంజ్ అవుతుందని, ఎక్స్చేంజ్ కాదు. ఎప్పుడవుతుంది? లంగ్స్ పూర్తిగా ఎప్పుడైతే నీ యొక్క ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి గాలి బుడగల మీద ఎప్పుడైతే ప్రెషర్ ఉండదో, ఏ మాత్రం కూడా నిరోధం ఉండదో, ప్రెషర్ ఉండదో, 0 ప్రెషర్ ఏరుకున్నప్పుడే అప్పుడే ప్రాణం 100% ఎక్స్చేంజ్ అవుతుంది. అది తంబురులు. ఆ 0 ప్రెషర్కి రాకపోవడం వల్లనే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ సర్ఫేస్ టెన్షన్ తగ్గించడానికి ఈ ద్రావణం, ఆ ద్రావణం సరిగ్గా లేదు, ఆరోగ్యంగా లేదు. డాక్టర్లు అనుకుంది ఏంటి? ఆ ద్రావణమే ఆరోగ్యంగా లేదు. ఆ ద్రావణం ఆరోగ్యంగా ఉండాలి నెంబర్ 1. నీ శ్వాస పీల్చుకోవడం అనేది శాస్త్రీయంగా ఉండాలి నెంబర్ 2. ఉంటే ఈ రెండు ఉంటే అప్పుడు ఆ యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఆ ద్రావణమే ఈ ప్రెషర్ని తగ్గించేది ఏంటంటే ద్రావణం. ఆ ద్రావణం ఫ్రీగా ఫ్లో కావాలి అని అంటే ప్రెషర్లో ఫ్లో అవుతుందా? కాదు. ప్రెషర్ ఎంత తక్కువగా ఉంటే ద్రావణం ఎంత ఫ్రీగా ఫ్లో అయితే అప్పుడు అంత ఎక్స్చేంజ్ అవుతుంది, గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. అందుకే ఆ ద్రావణం మీద పీడనం అప్లై చేయకూడదు. నువ్వు ఇలా పీల్చుకున్నావు, ఆపిపెట్టావు, ద్రావణం ఏమవుతుందయ్యా? ప్రెషర్ పెరుగుతుంది, సర్ఫేస్ టెన్షన్ పెరుగుతుంది. సర్ఫేస్ టెన్షన్ ఎక్కువైంది, గాలి బుడగ ఏమవుతుందయ్యా? ప్రెషర్ పెరిగింది, చిట్లిపోతుంది. ప్రాణాయామం తప్పుగా చేస్తే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? చిట్లిపోతున్నాయి గాలి బుడగలు. ప్రాణాయామం చేసేది గాలి బుడగ పరిమాణం ఉన్న గాలి బుడగల్ని కాపాడుకోవడానికి, ఆ గాలి బుడగ పరిమాణం తగ్గించడానికి ప్రాణాయామం చేసేదైతే, నువ్వు వేసే ప్రాణాయామం ఆ గాలి బుడగని పెంచి దాన్ని పలగొడితే ఇంకేమైనా ఉందానయ్యా? నువ్వు ఇలా కూర్చొని ఇష్టం, ఎవడిష్టం వాడు, లోపల మంచిగా మస్తు కిక్ వస్తుంది సార్. వస్తుంది, ఎందుకు రాదు? మన ఎవరైనా తంటే కిక్కే వస్తుంది. వాటిని జావ కొడితే లోపల కిక్కే వస్తుంది. అర్థమైందా? మన ఫైన్ మార్నింగ్ హార్ట్ అటాక్ వస్తే చూడు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు కిక్కిస్తున్నావు, నీకేమని వెళ్ళిపోతావు. వాళ్ళకున్నది సమస్య, వాళ్ళ పాపం తెలియదు నువ్వు వేసిన వేషాలన్నీ యోగా పేరుతో. నువ్వేదో పెద్దగా ఏస్తున్నావు, తెలివితేటలు ఉన్నాయి, పెద్దగా ఏదో ఏస్తున్నావు ప్రాణం కాపాడుకోవడానికి అని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రాణం తీసేసుకోవడానికి ప్రాణాయామం చేస్తున్నావు అని అనుకోడు కదా, ఒక బోర్కుండలాగా చేస్తున్నావు అని అనుకోడు కదా. అందుకే ఎందుకన్నారే గురువుని వెతుక్కోవయ్యా, ఎలవై ఆశ్రమాలకి చూసి అంతే తేలిక కాదా అంటే, అరే ప్రతి గలీలో యోగా టీచర్ అయినా బాధేస్తుందయ్యా. శాస్త్రం తెలిస్తే, ఇప్పుడు మీ పిల్లోడు ఎల్కేజీ చదువుతున్నాడు కదా, వాడు ఏదైనా అడిగితే తెలియదు అంటాడా మీ పిల్లోడు? వాడుకున్నంత అహం ఇంకెవడికి ఉండదు ఆ పిల్లోడికి. నాకు అన్నీ తెలుసు అంటాడు. మమ్మీ నీకు తెలియదు అంటాడు. మమ్మీ ఏం చెప్పినా మా టీచర్ చెప్పింది కరెక్ట్ అంట.
ఇక 10th క్లాస్కి వచ్చేసరికి ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది, కొంచెం తగ్గుతుంది అది. అవునా, కొంచెం తగ్గుతుంది అది ఏ 10th క్లాస్కి వచ్చేసరికి. సో అవునులే మమ్మీ, నేను ఆ నెట్లో చదివినా కొంచెం ఆ టీచర్ చెప్పింది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే, నువ్వు కూడా చెప్పింది కరెక్టే లేను. ఆ తర్వాత పీజీకి వచ్చేసరికి అప్పుడు తెలుస్తుంది ఏంటంటే, అరే 10th క్లాస్లో ఏమనుకున్నాడు, ఓ నాకు సైన్స్ వచ్చా, వచ్చు సార్ మస్తు వచ్చు. నీకు ఈజీగా వెళ్ళాను, ఓ నాకు వచ్చు సార్. అరే వాడు గ్రాడ్యుయేషన్ పీజీ చేసి వచ్చి ఇంకా టీచర్గా వంకలు పెడతాడు, వాడు ఏం చెప్తున్నాడు సార్, ఈజీగా వెళ్ళి ఎంసీ స్క్వేర్ అంటే. ఈ 10th క్లాస్ కుర్రాడు ఆయన పాఠాలు చెప్పే లెక్చర్కే బ్లేమ్ చేస్తాడు, ఏమంటే ఆడికేం తెలుసు సార్. అలాగే ఈయన గ్రాడ్యుయేషన్కి వెళ్ళండి, బీఎస్సీ చేస్తున్నాడో లేకుంటే ఇంజనీరింగ్ చేస్తున్నాడో, అప్పుడు ఆ ప్రొఫెసర్కే వంకలు పెడతాడు. ఆ తర్వాత ఈయన పీజీ చేస్తున్నాడు, ప్రొఫెసర్ వస్తాడు, అప్పుడు కొంచెం వంకలు పెట్టడం తగ్గిపోయింది, ఎందుకంటే అప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతుంది. అప్పుడు అర్థమైంది ఏంటంటే అసలు ఎల్కేజీలో ఏం నేర్చుకోలేదని. ఎవడైతే మిడిచిపడ్డాడో అంతా తెలుసని అనుకున్నాడు ఎల్కేజీలో చిన్నపిల్లోడు ఉన్నప్పుడు ఏమనుకున్నాడు, అంతా తెలుసు అనుకున్నాడు. మమ్మీని పడిని నీకేం తెలియదు అన్నాడు. 10th ఉన్నప్పుడు టీచర్కి ఏం తెలియదు అన్నాడు. అలాగే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు కొంచెం అవునా టీచర్ కాదు, ఏది మమ్మీ ఏదో కొంత ఒప్పుకున్నాడు, ఏది తెలియదనేటువంటి విషయం. పీజీకి వచ్చేసరికి తనకు తెలిసిన విషయం చాలా తక్కువ అని అర్థమైపోయింది. ఇంకా పిహెచ్డీకి వచ్చేసరికి ఏం తెలియదనే విషయం అర్థమైపోయింది. అబ్బో, పిహెచ్డీకి వచ్చేసరికి ఒక చిన్న అంశాన్ని పట్టుకోగానే ఆ అంశంలోకి లోబడి వెళ్ళినా కొద్దీ అసలు ఏం అర్థం కాదు. అబ్బో ఇప్పుడు అర్థమవుతుంది, నాకు ఏం అర్థం కాలేదు సైన్స్ అని. ఫిజిక్స్లో ఏం అర్థం కాలేదు. ఒక ఫిజిక్స్ పిహెచ్డీ చేసినామంటే, ఫిజిక్స్లో ఒక సబ్జెక్ట్లో పిహెచ్డీ చేసినామంటే 5 సంవత్సరాలు పట్టుకొని ఒక చిన్న టాపిక్ మీద వేస్తే అప్పుడు నీకు అర్థమయ్యేది, అబ్బో ఫిజిక్సా, నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు అనుకున్నా, వాడు ఎల్కేజీలో ఏమనుకున్నాడే 10th క్లాస్లో, ఓ నాకు మస్తు వచ్చి ఫిజిక్స్ అన్నాడు. ఓ వాడు ఐఐటీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఓ మస్తు వచ్చి నాకు ఫిజిక్స్ అన్నాడు. ఎప్పుడు చేసినావే పిహెచ్డీ? 27 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసుకి. నువ్వు ఎప్పుడు చేసినావే ఎల్కేజీ? 4 సంవత్సరాల వయసులో ఎల్కేజీ చేసినప్పుడు అన్నీ వచ్చినాయని విరవీగవు. 30 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 27 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఏం తెలిసింది ఆయనకు? ఏమీ తెలియదండి. ఏది అక్కడ ఎక్కడికి హరిద్వార్కి వెళ్ళి రిషికేష్ వెళ్ళి ఇక్కడ పక్కన గలీలు నేర్చుకొని 3 నెలలు నేర్చుకోగానే యోగా మస్తు. అరే సార్ నీకేం తెలుసు సార్, ఓ నాకు మస్తు. పోనీ నువ్వు ఎల్కేజీ చదివిన స్కూలు, నువ్వు 5th క్లాస్ 7th క్లాస్ చదివిన స్కూల్ ఒకటేనానే? కాదు. 7th క్లాస్ చదివిన స్కూల్ 10th క్లాస్ చదివిన స్కూల్ ఒకటేనానే? కాదు. 10th క్లాస్ చదివిన స్కూల్ ఇంటర్మీడియట్ చదివిన స్కూల్ ఒకటేనానే? కాదు. ఇంటర్మీడియట్ చదివిన స్కూల్ గ్రాడ్యుయేషన్ చదివిన స్కూల్ ఒకటేనానే? కాదు. ఎక్కడైతే గ్రాడ్యుయేషన్ చేసినావో పీజీ చేసిన స్కూల్ ఒకటేనానే? కాదు. పీజీ ఎక్కడైతే చేసినావో పిహెచ్డీ చేసిన ఒకటేనానే? చేయలేదు. మళ్ళీ పిహెచ్డీ తర్వాత పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేసేది అక్కడేనానే? కాదు. ఎందుకని? అరే అన్నీ ఒక దగ్గర లేవా? ఎల్కేజీ దగ్గర ఇవన్నీ లేవా? సార్ భలే ఉన్నారు సార్, ఎల్కేజీ చెప్పే దగ్గర పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఎట్లుంటుంది సార్? యోగా కూడా అంతేనా? అర్థమైందా? మీ పక్కన 2 నెలలు 3 నెలలు కోర్సు పెట్టేవాడు ఎల్కేజీ కాదు కదా, అవునా, నోట్లో తమ్ము పెట్టుకొని ఏది చెప్తారు, ప్లే స్కూల్ అంటాను చూడు, ప్లే స్కూల్. అక్కడ పెట్టి నువ్వు నేర్చుకొని 3 నెలలు నేర్చుకొని నువ్వు ఏది మీ పిల్లోనిలాగా, ఓ నాకు అన్నీ వచ్చు మా టీచర్ అన్నీ చెప్పింది, నాకు అన్నీ వచ్చు. ఎన్ని సంవత్సరాలు పట్టిందా? ఏం తెలియదైనా సబ్జెక్ట్లో 27 సంవత్సరాలు పట్టింది, 30 సంవత్సరాలు పట్టింది. ఆ యోగులు పిచ్చివాళ్ళు కాదయ్యా, 20 సంవత్సరాలు తపస్సు చేయడానికి, అన్ని ఆశ్రమాలకు వెళ్ళడానికి, వెతుక్కుంటూ వెళ్ళడానికి. నేనేం పిచ్చివాడిని కాదు 85 ఆశ్రమాలకు వెళ్ళడానికి. తెలియక కాదయ్యా, తెలిసిన కొద్దీ. అబ్బో ఈ ఇన్స్టిట్యూషన్లు ఇంతే చెప్తారా? ఎందుకు వెళ్ళావు అమెరికాకి, స్టాన్ఫోర్డ్కి నేర్చుకోవడానికి? ఎందుకు ఆక్స్ఫర్డ్కి వెళ్తావు? ఎందుకు కేంబ్రిడ్జ్కి వెళ్తావు? ఎందుకు ఐఐటి అంటావు? ఎందుకు వెళ్తావు? వాటన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అని, కెలాగ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఎందుకంటావే? పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నావు అక్కడ పిహెచ్డీ చేయడానికి? అక్కడ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, మరి యోగా లేదా? ఎందుకు చెప్తున్నాను? మనం చేసే పొరపాట్లు నేను చూసేది ఉస్మానియా యూనివర్సిటీలో. నేను ప్రతిరోజు వెళ్ళి ఆయనతో కూర్చొని ప్రాక్టీస్ చేసేది. ఏది నా ఆరోగ్యం బాగుపడడానికి, నన్ను రిపేర్ చేసుకోవడానికి యోగా ఉపయోగించాను. అడగందే యోగా చెప్పకూడదు, అదొక శాస్త్రం. ఏ ఆశ్రమంలో అయినా మీ అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు, అలాగే అడగందే గురువు ఎప్పుడు చెప్పకూడదు. చూసేవానయ్యా యోగా ఎలా చేస్తారు ఏమిటి, ఎప్పుడూ నేను కామెంట్ కూడా చేయలేదు, చేయకూడదు కూడా. ఎవరు చూసారా, అరే నువ్వు ఏంటి సార్ మీరు యోగా, మేము చేసే యోగా మీరు చేసే యోగా చాలా తేడా ఉంటుంది. ఎవరో కొందరు అలా చూసి, సార్ కుమార్ గారు కొంచెం మీరు చూసే విధానంలో శాస్త్రీయత ఉంది మీరు అని ఒకసారి పిలిచి అయ్యా
కొంచెం మాట్లాడండి సార్, మీరు చేసే యోగా బాగుంటుంది, మీరు చూపెట్టండి యోగాని, నేను చేసి చూపెట్టాను, అది కొంచెం మాట్లాడండి సార్ అండి మాటలు. ఎప్పుడు సుమారు ఒక 35-40 సంవత్సరాల సాధన తర్వాత వాళ్ళు మాట్లాడమంటే ఏదో అది కూడా వెళ్ళి ఏదో 4 విషయాలు చెబితే, అబ్బో సార్ ఈ విషయాలు మాకు ఏవి తెలియదు సార్, ఏం చెప్పాలి, ఆ విధంగా చెప్పడం మొదలైంది. ఎవరో అడిగితే చెప్పడం మొదలైంది. చెప్పాడు కదా, అడగందే చెప్పకూడదు. ఏదో వాళ్ళు మీలాంటి వాళ్ళు బయటికి బలవంతంగా నన్ను బయటికి వచ్చి, కుమార్ గారు మీరు చెప్పాలంటే బిజినెస్ అవన్నీ వ్యాపారం అని పక్కన పెట్టి చెప్పడానికి బయటకు వచ్చాను. ఆ వ్యాపారం చూసుకుంటే ఈ పాటికి నేను ఏ బిలియనీర్ని అయిపోతుంటాను. కానీ యోగులం కదా, వాటి మీద ఎందుకు ఉంటుందా వ్యవహారం, వాటి మీద మనసు ఉంటుందా, వాటి మీద ఎప్పుడు ఉండదు వైరాగ్యం. అన్నీ ఉన్నా ఏమి లేనివాడుగా ఉండేవాడే గొప్పవాడయ్యా, వాడే గొప్పవాడు. అన్నీ ఏమీ లేకుండా అన్నీ ఉన్నవాళ్ళ ఉండేవాడే గొప్పవాడు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనివాడుగా ఉండేది ఎప్పుడు ఏడ్చేవాడు రోగి. ఏమీ లేకుండా అన్నీ ఉన్నవాడిగా సంతోషంగా ఉండేవాడు యోగి. అంతే తేడా. సో అన్నీ ఉండే కూడా ఏమీ లేనివాడుగా ఉండేవాడు కూడా యోగి. నవ్వుతూ ఉండేవాడు యోగి. ఏమీ లేనివాడుగా వైరాగ్యాన్ని పెంచుకుని నవ్వుతూ ఉండేవాడు ఇంకా గొప్ప యోగి. విషయాలు అంత తేలిక అర్థం కావని ఆయన ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణాయామం అని అంత తేలిక అర్థం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ గాలి బుడగలు ఈ కథ ఎందుకు చెప్తున్నా, ఏమవుతున్నాయి ఎయిర్ వేస్ నువ్వు పీడనం అప్లై చేసిన కొద్దీ, నువ్వు ఫోర్స్ఫుల్గా అని ఏమన్నాను, సో హం అని అన్నాను. ఎందుకన్నానే, అలా పీల్చినప్పుడు ఇలా అన్నప్పుడు ఏమవుతుంది, ఎయిర్ వే రెసిస్టెన్స్. ఎందుకు లంగ్స్ కొలాప్స్ అవుతున్నాయి, ఎందుకు శ్వాస వ్యవస్థ తగ్గుతుంది, ఒకే పదం గుర్తుపెట్టుకోండి, ఎయిర్ వే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే ఈ యొక్క ట్యూబులు మూసుకుపోతున్నాయి. మన యొక్క గుండెలో కనుక రక్తం ప్రవాహనాలు ఏది రక్తం ప్రవహించేటువంటి సిరలు మూసుకుపోతే ఏమంటాం, హార్ట్ అటాక్ అంటాం. కానీ లంగ్స్లో ఈ విధంగా తప్పుడుగా ప్రాణాయామం చేస్తే ఏమవుతున్నాయి, మూసుకుపోతున్నాయి. ఏం మూసుకుపోతున్నాయి, గాలి ఏదైతే ప్రవాహం చేయాలో ఆ గాలి ప్రవాహం చేసేటువంటి ఆ వాయుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎయిర్వే రెసిస్టెన్స్ పెరిగితే ఏమవుతుందా, మూసుకుపోతున్నాయి. అవి మూసుకుపోయినా కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరిగినా కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరగడం వల్ల ఏమవుతాయి, గాలి బుడగలు చిక్కిపోతాయి. అదే రీజన్ ఎయిర్వే రెసిస్టెన్స్. ఆ ఎయిర్వే రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుందా అని అంటే, ఈ యొక్క ద్రావణం చిక్కగా అయిపోయింది. ఇక కొందరికైతే లంగ్స్ ఎంత నష్టం అయిపోయి స్మోకింగ్ తాగి ఇక పొల్యూషన్లో ఫ్యాక్టరీలో పనిచేసో, లేకుంటే హైదరాబాద్లోని పట్టణాల్లో పనిచేసో, ఒక్కసారి వచ్చి ఇట్లా ముక్కు అను ఆ వాష్ బేసిన్లో అంతా నల్లగా వస్తుంది. అయినా కూడా అరే ఏదని వేయాలి, క్లీన్ చేసుకోవాలి లంగ్స్ అనేటువంటి ఆలోచన లేదు. ప్రతిరోజు 4 గ్రాముల వైటమిన్ సి తీసుకోవాలని లైనస్ పాలింగ్ ఎప్పుడో చెప్పాడు. ఏది లంగ్స్ శుభ్రంగా కావాలంటే అదొక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. గ్లూటాథియాన్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అవునా, వైటమిన్ ఈ, వైటమిన్ D3 ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండాలి. లిపిడ్స్, కోలైన్, ఫాస్ఫోడిటైల్ కోలైన్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ తర్వాత విషయం లేండి, మళ్ళీ అవన్నీ చెప్తే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎయిర్వే రెసిస్టెన్స్ ప్రాణాయామంలో మనం రెసిస్టెన్స్ అనేది అప్లై చేయడానికి లేదు. ఎందుకు చేయాలి, ఇప్పుడు వెంటనే కొలాప్స్ చేసేయాలి, ఆ రెసిస్టెన్స్ తీసేయాలి. ప్రాణం అనేది ఇలా పెద్ద పైపులో నుండి నీళ్ళు ఎంత తేలిగ్గా వెళ్ళిపోతాయో అలా వెళ్ళాలి ప్రాణం అని. అంతేగాని ఆ పైపును చిన్నగా వేసి నువ్వు హై ప్రెషర్ పెట్టిన పైప్ లైన్ అవుతున్నది, ప్రెషర్ ఎక్కువైపోయింది, పైప్ లైన్ ఉంటుందా అనే పడిగిపోతుంది. ఆ ప్రెషర్ తోటి నువ్వు అంత వాటర్ని పంపిస్తున్నావు, గాలి పొడుగు ఉంటుందే, పగిలిపోతుంది. సో నీ లంగ్స్తో వ్యవహారం ఈ 10 కోట్ల గాలి బుడగల వ్యవహారం అయ్యాది. అందుకే ప్రాణమయ కోశం అన్నారు. ఆ గాలి బుడగల వ్యవహారం చాలా సూక్ష్మమైనటువంటిది. ఆ గాలి బుడగల్ని కాపాడుకుంటావా, అది గాలి బుడగనయ్యా. గాలి బుడగ అంటే అది ఎంత డెలికేట్, ఎంత సూక్ష్మంగా ఉంటుందయ్యా. ఉఫ్ ఉఫ్
ఒక గాలి బుడగ వచ్చింది, అవునా, ఇలా చిన్నపిల్లలు ఆడతారు కదా, అవునా, ఇలా తీస్తారు సోప్ సొల్యూషన్, అవునా, కొన్ని మొక్కలు ఉంటాయి, నాకు తెలుసు ఆ మొక్కలన్నీ అడవిలో ఉంటాయి, మేము చిన్నప్పుడు ఆడుకునేది కదా, ఆ మొక్కలో దాన్ని ఆ ఆకు ఇలా తెంపగానే దాన్ని ఇలా ఆ ఆకుకే ఇంత కాడు ఉంటుంది, దాన్ని ఇలా ముడి వేసి, అవునా, అందులో తెల్లగా పాల్లాగా వస్తాయి. సో దాన్ని ఆ పాల్లాగా పెట్టి ఇలా పెట్టి అనగానే ఏమొస్తాయి, బుడగలు వస్తాయి, అవునా. ఆ బుడగలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయి. ఎన్ని చిన్న బుడగలు వస్తాయి అన్ని ఎక్కువ బుడగలు వస్తాయి, ఎన్ని పెద్ద బుడగలు వస్తాయి అన్ని తక్కువ బుడగలు వస్తాయి. చూసారు, అవునా. నేను ఈ ఊదటంలో ఇక్కడ మెలకువ తెలుస్తుంది, ఎన్ని చిన్న బుడగల్ని ప్రొడ్యూస్ చేస్తే నీకు అంత కంట్రోల్ ఉన్నట్టు లెక్క. అలాగే లంగ్స్ కెపాసిటీ ఉందా లేదా ఇంకొక చిన్న పరీక్ష మీకు ఇస్తాను. గాలి బుడగ తీసుకోండి, బెలూన్ తీసుకోండి, బెలూన్ తీసుకొని పెద్ద బెలూన్, దాన్ని ఎంత నింపుతారు మీరు? ఒకే శ్వాస దీర్ఘంగా పీల్చుకోండి. మీ వైటల్ కెపాసిటీ ఎంత ఉంది, మీ పీక్ ఫ్లో మీటర్ ఎంత ఉంది, మీ వైటల్ కెపాసిటీ ఎంత ఉంది, మీ లంగ్స్ పరిమాణం ఎంత ఉంది, అవునా. ఆ గాలి బుడగని పీల్చుకొని ఊదండి. ఇలా ఉబ్బిందా గాలి బుడగ? ఏది? బెలూన్, అవునా. ఆ బెలూన్ సైజ్ చూసుకోండి, దాని హైట్ని బట్టి తెలిసిపోతుంది. మీరు గూగుల్లోకి వెళ్ళండి, హౌ టు చెక్ లంగ్స్ కెపాసిటీ యూజింగ్ ద బెలూన్, అవునా. ఏది బెలూన్ ఉపయోగించి లంగ్స్ కెపాసిటీ ఎలా టెస్ట్ చేసుకోవచ్చు ఇవ్వండి, ఒక గ్రాఫ్ ఉంటుంది, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది మీ లంగ్స్ కెపాసిటీ ఎంత ఉందో తెలిసిపోతుంది. నాయన ఇది శాస్త్రం చెప్పేది. ప్రాణాయామ యోగా అనేది సనాతన ధర్మం అనేది సెయింట్ అంటే ఏం చెప్పాను కదా, 100% పరిపక్వత చెందినటువంటి ఒక శాస్త్రాన్ని సనాతనది, ఏ ధర్మం అయితే కాలానుగుణంగా మారదో, సనాతన ధర్మం అంటే ఏంటి, మ్యాచ్యూర్డ్ సైన్స్, పరిపక్వత చెందినటువంటి పూర్ణమైనటువంటి శాస్త్రం ఇది. ఇంకా అంతకంటే మీకు శాస్త్రం లేదు. ఈ శాస్త్రాలన్నీ ఇప్పుడిప్పుడు ఇంకా రాలేదు ఆ లెవెల్కి. ఆ శాస్త్ర సాధనలు చేస్తున్నప్పుడు మరి ఆ శాస్త్ర పరిజ్ఞానం కొంచెమైనా ఉండాలి కదయ్యా. ఆ అనుభవం ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని పతంజలి చెబుతున్నాడు. నా దగ్గరికి వచ్చి నేర్చుకోమని చెప్పటం కాదయ్యా. ఎందుకు శాస్త్రీయ అవగాహన అవసరం, ఎందుకు పూర్వ ఆశ్రమాలు లేకుండా పోయాయి, ఆశ్రమాలు ఎందుకు పోయి ఆదరించకుంటే పోతాయ్యా, ఎందుకు ఆదరించలేదు? ఎందుకంటే మనం భోగా యోగా కావాలి కదా. ఒకటి రోపు యోగా అంటాడు, ఒక ఆడామె ఒక మొగామె ఒకరి మీద ఒకరు ఎక్కి యోగా చేస్తుంటే అద్భుతంగా కనిపిస్తుందంట. ఎవడైనా వాడు పలానా వాడిని చంపాడంటానో, పలానా దగ్గర పలానా వాడిని మోసం చేశాడంటానో, అబ్బో ఆ హీరో పలానా పని చేశాడంటానో, అన్నీ నెగిటివే. శీలం ఎక్కడైతే ఉండదో, యమ ఎక్కడైతే ఉండదో, అశ్లీలత నెగిటివ్. ఆ నెగిటివ్ వాడికి లక్షల వ్యూలు. కుమార్ గారి యోగా ప్రోగ్రామ్కి ఎన్ని వ్యూలు అయ్యా? ఇప్పటి వరకు 6 నెలల నుంచి గొంతు చించుకొని చెప్పినా కూడా 5,000 మంది కూడా దిక్కులేదయ్యా. ఇది ఏంటయ్యా అంటే చెప్తున్నారయ్యా, చూసేవాడు దేన్ని ఆదరిస్తున్నాడయ్యా? అశ్లీలతని. మళ్ళీ అందరు దూరేది టెంపుల్లే, మళ్ళీ ఎవరికి భక్తి తక్కువ లేదు. పరీక్షల ముందు ఆలయాలకు వెళ్ళేవాళ్ళే. వాళ్ళు ఏం చూస్తున్నారే అంటే ఎంత నెగిటివిటీ అయ్యా మైండ్లో, ఎంత అశ్లీలతనయ్యా, ఎంత సంస్కారం పడిపోయిందయ్యా. అక్కడ ఆ నెట్లో ఉండేటువంటి ఆ పనికిరానటువంటి ఏదైతే వస్తాయో వెంటనే కోట్ల మంది చూస్తున్నారయ్యా. కోట్ల మంది చూసే దాంట్లో అస్సలు ఏమీ లేదయ్యా. అంటే దేన్ని ఆదరిస్తున్నారు జనాలు? అశ్లీలతని. అందుకే ఆశ్రమాలు ఎక్కడ ఉంటాయా? ఉదాహరణ చెప్తున్నానయ్యా నేను. ప్రతిదీ లాజిక్, తర్కం అంటే ఏంటి? సైన్స్ ఏది చెప్పినా కూడా నిరూపణ చేయాలి. నేను అందుకని చెప్తున్నాను. ఎందుకు పోయాయి పూర్వాశ్రమాలు? ఒక ఆడ మీద ఒక మొగామె ఒక ఆడామె ఇద్దరు కలిసి యోగా ఎలా చేయాలి అని అంటే అందరు అక్కడికి వెళ్తారు. భుజం రుద్దుకుందామా, అవునా, ఏమైనా నడుము రాసుకుందామా, ఇదేమి యోగానయ్యా? ఆ యోగులేంటి, అరుంధతి ఏంటి, వశిష్ఠుడేంటి, వాణి ఏంటి, ఆ హిరణ్య గర్భాభ్యా నమః అంటాం, శచి పురంధరాభ్యా నమః అంటాం. ఆ సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, యోగా ఏంటి, ఇదేమి యోగానయ్యా? కలియుగంలో యోగా చెప్పాలంటే ఇంకేం చెప్తామయ్యా? యోగా నేను చెప్పేటువంటి యోగా ఏం నచ్చుతాయా? ఏం చెప్తామయ్యా? దాంట్లోనే దుఃఖం ఉంది. ఈ శరీరమే పనికిరాని శరీరం అంటే ఆ శరీరం చూడటానికి
ఎంత టైం అయ్యా, ఎలాంటి మైండ్ అయ్యా, ఎలాంటి కల్చర్ అయ్యా, అదేదో పాశ్చాత్య దేశాల్లో అంటే ఏమనుకోవచ్చు అయ్యా. మన దేశంలో మన కళ్ళ ముందు ఈ విధంగా విలువలు నాశనం అవుతూ ఉంటే, మన కల్చర్ సంస్కృతి అనేది మంట కలిసిపోతూ ఉంటే ఇంకేం మాట్లాడతామయ్యా? ఇంకా యోగా పేరుతో కూడా అశ్లీలత ఎందుకయ్యా? ఇంకా దాన్ని ప్రమోట్ చేయడం ఎందుకు? కుమార్ గారు యోగా చెప్తున్నారంటే ఒక శాస్త్రీయమైనట్టు దానికి ఒక పద్ధతి ఉంది. ఆ గురువులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత కష్టపడ్డారయ్యా వాళ్ళు, ఆ ఋషులు, ఆ యోగులు. అందుకే ప్రాణాయామం అనేది కానీ యోగాలో ఏ అంశమైనా కూడా చాలా అనుభవం ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి, పూర్వాశ్రమాల్లో నేర్చుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి, ఎన్ని ఆశ్రమాలు తిరిగేవు, ఎంతమంది గురువుల దగ్గర సేవ చేసేవు, నిజంగా ఆ గురువుల దగ్గర సేవ చేసేవా లేదా, సరెండర్ అయ్యేవా లేదా? ఇవన్నీ చాలా అవసరమయ్యా. యోగా అనేది అలాంటి వ్యక్తుల దగ్గర నేర్చుకోవాలి. నువ్వు ఏ విధంగానైతే నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక గొప్ప డాక్టర్ చేస్తే నేను బతుకుతాననేటువంటి ఆశ ఉంటుంది, చూసావా? మరి ఇది మృత్యువునే జయించేటువంటి విద్యనయ్యా. మరి ఎంత గొప్పవాడై ఉండాలయ్యా. అందుకే చెప్తున్నాడు పతంజలి కానీ శంకరాచార్య కానీ, ఎంత గొప్పవాడై ఉండాలయ్యా. చూడవయ్యా, ఈ విషయంలో మనం, ఎందుకంటే శాస్త్రీయమైనటువంటి అవగాహన లేకపోతే చాలా నష్టం కలుగుతుంది. ఈ సైన్స్ని మొత్తం చెప్పాను కదా, దాన్ని విలువ తీసేస్తున్నామయ్యా. చెప్పాను కదా, ఆఖరికి యోగా అంటే 6,000 పడేస్తే వాడే వస్తాడు, ఇంటికి వస్తాడు, వాడే చెప్తాడు. అనుకోవాలనేటువంటి వాడి యొక్క బుద్ధి లేదయ్యా. నీకు చెప్పేవాడికైనా ఉండాలి. ఎందుకు నీకు యోగా రాదు, నువ్వు యోగా చేయలేదు, అందుకే నువ్వు అమ్ముడుపోతున్నావు. అలా నువ్వు యోగాని అమ్మేస్తున్నావయ్యా. యోగాని నమ్ముకోవాలి. యోగా నమ్ముకునేది కాదు, నమ్ముకోవాలి. నువ్వు యోగా నీకు రాదు, అందుకే దాన్ని అంత తేలిగా 1000 రూపాయలకు అమ్మేస్తున్నావు, నన్ను 3,000కి ఇచ్చేస్తున్నావు, వెళ్ళి మరీ అమ్ముకుంటున్నావు నువ్వు. ఇదేం యోగానయ్యా?